నగరంలోని కర్నూలు రోడ్ 48వ డివిజన్లో 25 లక్షలతో నిర్మించిన డీజే పార్క్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాతతో కలిసి ప్రారంభించారు. 48వ డివిజన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుండి పోతురాజు కాలువ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు 1,90,00,000 రూపాయలు కేటాయించి నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 50వ డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో 1,30,00,000తో నిర్మించిన సీసీ డ్రైన్ ను ప్రారంభించారు. అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 ప్రాంతంలో స్మార్ట్ స్ట్రీట్ కాంప్లెక్స్ కు 4.5 కోట్ల రూపాయలతో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, మెప్మా సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చూడండి మాకు పెడతాను. ఏంటంతా మెప్ప ఢిల్లీ నుంచి వచ్చినట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.